హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకుందాం లిస్ట్ యొక్క ఇంకొక కాన్సెప్ట్, నథింగ్ బట్ హౌ టు రిమూవ్ లిస్ట్ ఐటమ్స్ అనమాట. అలానే లిస్ట్లో లూప్స్ ఎలా యూస్ చేయొచ్చు అంటే నథింగ్ బట్ లూపింగ్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఈ రెండు కాన్సెప్ట్స్ ఈరోజు చూద్దాం అనమాట. మీరు కనుక మన పాత వీడియో చూడకపోయింటే ఒకసారి పాత వీడియో చూడండి. ఆ వీడియోలో మనము లిస్ట్ యొక్క ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలానే లిస్ట్ యొక్క ఐటమ్స్ ఎలా చేంజ్ చేయొచ్చు, అలానే లిస్ట్లో ఉన్న కొత్త ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూసామన్నమాట. సో గైస్, ఈరోజు మనం చూద్దాం ఫస్ట్ కాన్సెప్ట్ నథింగ్ బట్ హౌ టు రిమూవ్ అన్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ అనమాట. సపోజ్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్. సో సపోజ్ నాకు ఫస్ట్ లిస్ట్ వచ్చేసి నథింగ్ బట్ ఫ్రూట్స్ లిస్టే తీసుకుందాం. మనం దాని ఎప్పటి నుంచి అదే డిస్కస్ చేస్తుంది. సో ఫ్రూట్స్ లిస్ట్ తీసుకుందాం. నథింగ్ బట్ ఫస్ట్ ఆరెంజ్ ఉందనుకోండి, తర్వాత యాపిల్ ఉందనుకోండి, తర్వాత పోమోగ్రానైట్, నథింగ్ బట్ పోమోగ్రానైట్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. దాని తర్వాత సపోజ్ మనము ఇక్కడ ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ సపోజ్ మనకి ఇప్పుడు ఆరెంజ్ కావాలనుకోండి, ఆరెంజ్ని రిమూవ్ చేయొచ్చు. అలానే యాపిల్ని కావాలనుకోండి, యాపిల్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే నథింగ్ బట్ ఈ మెథడ్ని ఎలా యూస్ చేయాలంటే ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ ఈ బ్రాకెట్స్లో మనము మన ఐటమ్ని పాస్ చేయాలన్నమాట. సపోజ్ నేను ఇప్పుడు యాపిల్ని రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఐ కెన్ పాస్ యాపిల్ ఇన్ ద రిమూవ్ అనమాట. మేము రిమూవ్ మెథడ్లో మనం యాపిల్ అని ఇచ్చేసి ఇఫ్ యూ ప్రింట్ ఫ్రూట్స్, ఇప్పుడు మనకు ఓన్లీ ఆరెంజ్ అండ్ పోమోగ్రానైట్ ఉంది. నథింగ్ బట్ యాపిల్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రిమూవ్ మెథడ్ యూ కెన్ ఎలిమినేట్ ద ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ రిమూవ్ మెథడ్ అనమాట. సపోజ్ నాకు ఒక లైక్ ఇలా రిమూవ్ స్ట్రింగ్ ఇవ్వకుండా అంటే నథింగ్ బట్ ఒక ఐటమ్ని పాస్ చేయకుండా నేను ఇండెక్సింగ్ యూస్ చేసి నేను ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, వీ కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. నథింగ్ బట్ సపోజ్ నాకు ఇక్కడ సేమ్ ఫ్రూట్స్ అనేది ఉందనుకోండి, ఫ్రూట్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ 1 అని ఇచ్చేసాను అనుకోండి, నథింగ్ బట్ నాకు యాపిల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ మనకి మీకు తెలిసిందే కదా, ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అనమాట. సో 0 ఇండెక్స్లో ఆరెంజ్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో యాపిల్ అని ఉంది, సెకండ్ ఇండెక్స్లో పోమోగ్రానైట్ అని ఉంది. నథింగ్ బట్ ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి, నథింగ్ బట్ ఐటమ్ని రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ డాట్ పాప్ ఆఫ్ 1 అనమాట. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అని చెప్పి ప్రింట్ చేసామనుకోండి, మనకు ఓన్లీ ఆరెంజ్ అండ్ పోమోగ్రానైట్ ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న యాపిల్ని రిమూవ్ అయిపోయింది అనమాట. సపోజ్ మనము సేమ్ ఫ్రూట్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను ఊరికే ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఫ్రూట్స్ని ప్రింట్ చేశాను అనుకోండి, నాకేమవుతుందంటే లాస్ట్ ఇండెక్స్లో ఉన్న అంటే నథింగ్ బట్ పాప్లో మనం ఏది నథింగ్ బట్ ఇండెక్స్ని స్పెసిఫై చేయకపోతే వాటి ఫస్ట్ ఇండెక్స్ రిమూవ్ చేయాలా, లేదా సెకండ్ ఇండెక్స్ రిమూవ్ చేయాలా, లేదా 0 ఇండెక్స్ అనేది రిమూవ్ చేయాలని చెప్పేసి మనం ఇవ్వలేదు అనుకోండి, మన స్పెసిఫిక్ ఇండెక్స్ని మనం ఇవ్వలేదు అనుకోండి, పాప్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా లాస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇలాగా మనము పాప్ మెథడ్ని యూజ్ చేయొచ్చు అనమాట. అదే కనుక మనము రిమూవ్ యూజ్ చేసామనుకోండి, రిమూవ్ మెథడ్లో మనం కంపల్సరీ మనం ఎలిమెంట్ని పాస్ చేయాలన్నమాట. సపోజ్ నేను ఇలా పాస్ చేసి ఇక్కడ నేను యాపిల్ అని ఇవ్వలేదు అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే రిమూవ్ మెథడ్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలన్నమాట. అలా కానీ పాప్లో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంతే నథింగ్ బట్ మనం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఇవ్వకపోతే మనకు లాస్ట్ ఇండెక్స్ రిమూవ్ అయిపోయి మనకి ఇలా ఫ్రూట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎర్రర్ మొత్తం రాదు. అంటే నథింగ్ బట్ మీరు పాప్లో కనుక ఏదో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని మెన్షన్ చేయకపోతే మెథడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీనికి రిమూవ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అనమాట. పాప్కి రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం కంపల్సరీ ఒక ఐటమ్ని పాస్ చేస్తే ఆ ఐటమ్ని రిమూవ్ చేసుకుని వస్తుంది అనమాట. పాప్ ఏం చేస్తుందంటే అంటే మనం ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది, అది ఒక ఇండెక్స్ అయిపోతే లాస్ట్లో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి డెల్ అనమాట, డెలీట్ మెథడ్. అంటే డెలీట్ ఏం చేస్తుందంటే డెలీట్ అనేది అది కూడా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే దీనికి ఒక యూజ్ డెల్ అనేది కీవర్డ్ అనమాట. సో సపోజ్ మనకి ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఉందనుకోండి, ఈ ఫ్రూట్స్ సేమ్ ఫ్రూట్స్ తీసుకుందాం. సపోజ్ నేను డెలీట్ అంటే డెలీట్కి కీవర్డ్ డెల్ అనమాట, DEL. సో డెల్ ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇచ్చేసి పాస్ చేశాను అనుకోండి, నాకు యాపిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. నథింగ్ బట్ డిలీట్ అయిపోయి ప్రింట్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఆరెంజ్ పోమోగ్రానైట్ అనేది ప్రింట్ అయిపోయి యాపిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ విల్ బి డిలీటెడ్ అనమాట. కానీ
మనము డెల్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే సపోజ్ మనకు లిస్ట్ మొత్తం అంటే సపోజ్ నాకు ఈ మొత్తంలో లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేయాలనుకోండి, నేను డైరెక్ట్గా డెల్ అని చెప్పేసి ఇచ్చేసి లిస్ట్ నేమ్ ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు కనుక నేను ఫ్రూట్స్ అని చెప్పేసి ప్రింట్ చేశాను, నాకు నథింగ్ బట్ ఈ ఫ్రూట్స్ అనేది లేదని చెప్పేసి వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఫ్రూట్స్ ఇప్పుడు డెల్ ఆఫ్ ఫ్రూట్స్ చేసినప్పుడు మనకి లిస్ట్ అనేది మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. నథింగ్ బట్ ఈ లిస్ట్ అంతా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే మనకి ఫ్రూట్స్ అనేది అసైన్ చేయలేదు, ఏ వాల్యూస్ లేవని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ డెల్ కీవర్డ్ వల్ల యూస్ఫుల్, మన కావాలంటే ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అయినా డిలీట్ చేయొచ్చు, లేదా టోటల్గా ఫ్రూట్స్ అన్నా డిలీట్ చేయొచ్చు అనమాట. సపోజ్ మీకు కొంచెం ఇంకా క్లారిటీ అర్థం కావాలనుకోండి, నేను ఈ ఫ్రూట్స్ డాట్ పాప్ని 3 times చేశాను అనుకోండి. ఈ ఫ్రూట్స్ డాట్ పాప్ 3 times చేసి ఇప్పుడు నేను ఫ్రూట్స్ ప్రింట్ చేశాను అనుకోండి, నాకు జస్ట్ ఎంటీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. కానీ మన ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ని అంటే మొత్తం ఐటమ్స్ని అన్ని డిలీట్ చేసిందే బై యూజింగ్ డెల్ కీవర్డ్. మనం ఫ్రూట్స్ కనుక మళ్ళీ ప్రింట్ చేస్తే నథింగ్ బట్ ఫ్రూట్స్లో ఏమున్నాయని చెప్పేసి అడిగితే మనకి ఏమొస్తుందంటే ఫ్రూట్స్ అనేది డిఫైన్ చేయలేదని చెప్పేసి ఉంటుంది. నథింగ్ బట్ ఒక లిస్ట్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, వితౌట్ హ్యావింగ్ దేర్ అంటే అసలు దానికి మెమరీ అసలు అసైన్ చేయకుండా మొత్తం అన్న మెమరీ అంతా డిలీట్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ డెల్ కీవర్డ్ అనమాట. అలా కాకుండా సపోజ్ మనకి అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేసి బట్ దానికి సపరేట్గా ఎంటీ లిస్ట్ ఎంటీ లిస్ట్ ఉండాలనుకుంటే వీ కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. సో ప్రతిసారి పాప్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ సారి పాప్ చేస్తే అది చేయొచ్చు అనమాట. సో సపోజ్ మీకు ఇక్కడ ఇన్నిసార్లు పాప్ ఇవ్వాల్సిన అవసరం లేకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ ఐ ఇన్ రేంజ్. మనకి మీకు తెలుసు కదా లెంత్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి, మనకి నేను కూడా ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసాం. ఫర్ లూప్ గురించి మీకు తెలియకపోతే మీరు ఫర్ లూప్ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, ఎందుకు ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం అని చెప్పేసి. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, అంటే నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే 3 times ఐటరేట్ అయ్యి, అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ పాప్ అని చెప్పేసి ఇచ్చేసిన నాకు 3 times అంటే లూప్ అనేది ఐటరేట్ అవుతుంది అనమాట. పాప్ మెథడ్ అనేది 3 times అవుతుందంట, ఎందుకంటే లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత 3 కాబట్టి 3 times ఐటరేట్ అయ్యి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ 3 times ఐటరేట్ అయ్యి దాని తర్వాత అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం ఫ్రూట్స్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. అలానే మనం క్లియర్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే సపోజ్ నేను ఇప్పుడు సేమ్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని చేశాను అనుకోండి, ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే ఇందాక మనం ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసాం కదా, ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేసాం కదా, నథింగ్ బట్ పాప్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ని మనము పాప్ చేసి లాస్ట్కి మనకి ఎంప్టీ లిస్ట్ వచ్చింది కదా, అదంతా చేయకుండా అంటే ఫర్ లూప్ అంతా యూస్ చేయకుండా లైక్ పాప్ అయితే అన్నిసార్లు కాల్ చేయకుండా ఇక డైరెక్ట్ యూస్ క్లియర్ అనమాట. ఈ క్లియర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకి ఎంప్టీ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ డెల్కి వచ్చేసరికి లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోయి ఆ లిస్ట్కి ఉన్న మెమరీ స్పేస్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో మెమరీ అనేది అసలు అసైన్ అవ్వదు. సో అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్ని మనం ఏం డిఫైన్ చేయలేదని చెప్పేసి వస్తుంది అనమాట ఎర్రర్. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి మనం ఓన్లీ మెమరీ అనేది క్లియర్ అయిపోయి మిగతా లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఇది మనకి డెలీట్కి మన క్లియర్కి ఒక డిఫరెన్స్ కూడా. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ యూస్ ఫర్ లూప్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే పాప్ మీద అనేది చాలాసార్లు క్లియర్ అవ్వకుండా మనం డైరెక్ట్గా క్లియర్ యూస్ చేయొచ్చు అనమాట. క్లియర్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ క్లియర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనము లిస్ట్లో మనం ఎలా లూప్ చేయొచ్చు అని చెప్పేసి లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అని చెప్పేసి యూస్ చేస్తే ఇక్కడ ఏంటంటే మన లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని నథింగ్ బట్ ప్రతి ఒక్క ఐటమ్ని ఐటరేట్ చేస్తే వెళ్ళచ్చు అనమాట. వీ కెన్ లుక్ త్రూ ద లిస్ట్ ఐటమ్స్ బై యూజింగ్ ఫర్ లూప్ అనమాట. సో ఫస్ట్ సపోజ్ మనకి సేమ్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, ఇంకొకరిని నథింగ్ బట్ ఇక్కడ మనము చెరీ తీసుకుందాం, ఇంకోటి బ్లాక్ బెర్రీ, నథింగ్ బట్ బెర్రీ అని తీసుకుందాం. సో ఇక్కడ ఈ ఫ్రూట్స్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ఐటరేట్ చేయాలనుకున్నాం అనుకోండి, నథింగ్ బట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ ఎందుకు యూస్ చేస్తున్నాం చేసి ఫర్ లూప్లో మనం డిస్కస్ చేసాం. అలానే ఐ ఇన్ అంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తున్నాం కూడా చెప్పాను. అక్కడ మనం లైక్ చెప్పాను కదా, అప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ సీక్వెన్స్ ఇవ్వాలని చెప్పేసి నథింగ్ బట్ ఫర్ అనేది
నార్మల్ కీవర్డ్ నథింగ్ బట్ ఐ అనేది ఒక వేరియబుల్, ఇన్ అనేది ఒక మెంబర్షిప్ ఆపరేటర్, దాని తర్వాత స్పేస్ ఇచ్చి మనం ఒక సీక్వెన్స్ ఇవ్వాలన్నమాట. సీక్వెన్స్ అంటే నథింగ్ బట్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సెట్స్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం లిస్ట్నే కదా ఐటరేట్ చేస్తుంది, సో వీ కెన్ డైరెక్ట్లీ లిస్ట్ నేమ్ అనమాట. నథింగ్ బట్ సీక్వెన్స్ అనేది లిస్ట్ అనమాట. ఇచ్చేసి ఇఫ్ యూ ఆర్ గివింగ్ నథింగ్ బట్ ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ సపరేట్గా ప్రతి ఒక్క ఐటమ్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా మనము ఫర్ లూప్ యూజ్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనము ప్రింట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ ఐటరేట్ త్రూ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అనమాట బై యూజింగ్ ఫర్ లూప్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డైరెక్ట్గా సీక్వెన్స్ నథింగ్ బట్ లిస్ట్లో నుంచి డైరెక్ట్గా ఐటరేట్ చేస్తున్నాం అనమాట. అంటే వీఆర్ నాట్ యూజింగ్ ద లిస్ట్ ఇండెక్స్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ ప్రింట్ చేయట్లేదు. సపోజ్ మనకి ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి మనము ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి లూప్ ఐటమ్స్లో, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ సపోజ్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఉంది. లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. దాని తర్వాత ఫర్ అనేది యూజ్ చేస్తున్నా చెప్పాను. తర్వాత ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇండెక్సింగ్ యూజ్ చేసినప్పుడు మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు మనకి ఐటరేట్ అవుతుంది అనమాట. సో రేంజ్ నథింగ్ బట్ ఎన్ని ఐటమ్స్కి మనకి ఎన్ని ఐటమ్స్లో తెలియదు కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లెన్ ఫంక్షన్ అనమాట. లెన్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి, ఫ్రూట్స్లో ఉన్న ఎన్ని ఐటమ్స్ వరకు, అంటే సపోజ్ ఇక్కడ మనకి 5 ఐటమ్స్ కాబట్టి 5 ఐటమ్స్ వరకు ఐటరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ టు ప్రింట్ యూజింగ్ ఇండెక్స్ అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి, విల్ బి గెటింగ్ ద వాల్యూస్ అనమాట. నథింగ్ బట్ ఆరెంజ్ యాపిల్ పొమోగ్రానైట్ చెర్రీ అండ్ బెర్రీ అనమాట. అదే కనుక మీరు ఊరికి జస్ట్ ఐ అని ఇచ్చారనుకోండి, ఏమవుతుందో చూడండి. 0 1 2 3 4 నథింగ్ బట్ ఓన్లీ ఇండెక్స్ ఒక్కటే ప్రింట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ 0 ఇండెక్స్ ఒకటే. సపోజ్ ఆరెంజ్ దగ్గరికి వెళ్ళింది కదా, ఓన్లీ 0 1 2 3 అంటే నథింగ్ బట్ ఇండెక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఫ్రమ్ ద ఇండెక్స్, అంటే ఇండెక్స్ని యూజ్ చేసి వాల్యూ కావాలి కాబట్టి వీ హ్యావ్ టు పాస్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి వాల్యూస్ కూడా ప్రింట్ అంటే నథింగ్ బట్ ఐటమ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ లెన్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఫస్ట్ నుంచి మీరు చూస్తే వీడియోస్ మీకు క్లారిటీ అర్థమవుతుంది ఎందుకు లెన్ ఫంక్షన్ అనేది. అలాగే రేంజ్ ఫంక్షన్ అనేది నేను ఫర్ లూప్లో డిస్కస్ చేశాను. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ వాచ్ దట్ వీడియో సో దట్ విల్ బి అండర్స్టాండింగ్ ద ఎవ్రీ కీవర్డ్ అనమాట. ఎందుకు ఈ కీవర్డ్ యూజ్ చేస్తామని మీకు అర్థమవుతుంది అనమాట. అలానే మనము వైల్ లూప్ యూజ్ చేసి కూడా మనము లిస్ట్ ఐటమ్స్లో లూప్ అవచ్చు అనమాట. నథింగ్ బట్ ఐటమ్స్ని లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని లూప్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ కెన్ లూప్ త్రూ ద లిస్ట్ ఐటమ్స్ బై యూజింగ్ ఏ వైల్ లూప్ ఆల్సో. సో ఏంటంటే సపోజ్ మనకి సేమ్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది వైల్ లూప్ అనేది డెఫినెట్ లూప్ అనమాట. డెఫినెట్ లూప్లో మనం ఏం చెప్పాము, మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ అంటే ఇండెక్సింగ్ వేరియబుల్ని మనం పెట్టుకొని ఆ ఇండెక్సింగ్ వేరియబుల్కి మనం ఆల్రెడీ ఒక అసైన్ చేయాలన్నమాట వాల్యూ. నథింగ్ బట్ ఇక్కడ ఐ = 0 అని చేసాం. అలానే వైల్ ఐ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేస్తే నథింగ్ బట్ ఐ లెస్ దాన్ 5 వరకు ఐటరేట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇస్తే ఇక నేను ఐ = I+1 ఇవ్వాలి. ఇవ్వకపోతే నాకు ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది అనమాట ఎలిమెంట్స్. అండ్ నథింగ్ బట్ లిస్ట్ ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది. సో విల్ బి గెటింగ్ ఓన్లీ ఆరెంజ్. సో ఇక్కడ ఐ = I+1 ఇస్తేనే కానీ మనకి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలన్నమాట. సో మీకు కనుక వైల్ లూప్ అర్థం కాకపోతే మీరు వైల్ లూప్ ఒక వీడియో కూడా చెప్పాను, ఆ వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఫ్రూట్స్ అన్ని అంటే నథింగ్ బట్ లిస్ట్ మొత్తం మనం ప్రింట్ చేస్తున్నాం. మనం స్పెసిఫిక్గా ఇండెక్స్ ఇచ్చామనుకోండి, మనం మనకి ఓన్లీ ఆరెంజ్ యాపిల్ పొమోగ్రానైట్ చెర్రీ అండ్ బెర్రీ అని వస్తుందన్నమాట. సపరేట్కి ఇలా వస్తుంది. అదే కనుక మనము ఇండెక్స్ ఇవ్వలేదనుకోండి, మనకి మొత్తం లిస్ట్ అంతా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా అంటే ఒక్కొక్కసారి మనకు మొత్తం లిస్ట్ ప్రింట్ చేయాల్సి వస్తుంది, అంటే చాలాసార్లు ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఓన్లీ స్పెసిఫిక్ ఇండెక్స్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనము ఇండెక్స్ అనేది నథింగ్ బట్ ఐ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ అవర్ లాజిక్, డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే హౌ టు రిమూవ్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. అలానే హౌ టు లుక్ త్రూ ద లిస్ట్. సో మళ్ళీ ఒకసారి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. నథింగ్ బట్ విల్ రివైజ్ అగైన్. సో మనం ఒక ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, సపోజ్ మనకు ఆ స్పెసిఫిక్ ఐటమ్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ రిమూవ్ మెథడ్ అనమాట. రిమూవ్ మెథడ్ ఇచ్చేసి మన లోపల ఐటమ్ని పాస్ చేస్తే అది మనకి రిమూవ్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఆ రిమూవ్ అయిపోయి మిగతా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నథింగ్ బట్ మిగతా ఉన్న ఐటమ్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అనమాట.
సో లెట్ మీ క్లియర్ ఆల్ ద అవుట్పుట్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద అగైన్. సో నెక్స్ట్ మనము అసలు రిమూవ్ అని చెప్పేసి ఇలా ఇచ్చామనుకోండి, వితౌట్ పాసింగ్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్, స్పెసిఫిక్ ఐటెంని మనము పాస్ చేయకుండా ఇచ్చామనుకోండి, విల్ బీ గెటింగ్ ఎర్రర్ అనమాట. సో మనకి ఒక కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, నథింగ్ బట్ లిస్ట్ ఐటెంని మనం పాస్ చేయాలన్నమాట. అలానే మనము ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలని అనుకుంటే కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. మనం సపోజ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న యాప్ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ 1 అనమాట. మీరు ఇక్కడ సపోజ్ మళ్ళీ ప్రింట్, సపోజ్ ఏ ఎలిమెంట్ని మీరు రిమూవ్ చేశారు అని చెప్పేసి మీకు తెలియాలనుకోండి, వీ కెన్ యూస్ ప్రింట్ అనమాట. ప్రింట్ యూస్ చేస్తే మీరు ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేశారని చెప్పేసి మీకు క్లారిటీ అర్థమవుతుంది అనమాట. యాపిల్ని మీరు రిమూవ్ చేశారు అంటే వీఆర్ డిలీటింగ్, అంటే వీఆర్ రిమూవింగ్ యాపిల్ ఫ్రమ్ ద లిస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటే అది ప్రింట్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ డైరెక్ట్లీ ప్రింట్ ఫంక్షన్ అనమాట. సో అలానే నెక్స్ట్, సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ యూస్ చేసి లోపల పాప్ మెథడ్ ఇచ్చేస్తే వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్ అండ్ వీ గెట్ ద ఫ్రూట్స్ యాజ్ ద ఎంప్టీ లిస్ట్ అనమాట. అలానే ఇది కూడా డెల్ కూడా ఏం చేస్తుందంటే మనం స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ లిస్ట్లే మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, వితౌట్ హ్యావింగ్ దేర్ మెమరీ, అంటే మెమరీ స్పేస్ కూడా డిలీట్ చేసుకోవాలను, అంటే అసలు మెమరీయే లేకుండా ఉండాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డెల్ అనమాట. సో డెల్ యూస్ చేస్తే స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, మొత్తం ఫ్రూట్స్ అనేది డిలీట్ అయిపోయింది. సపోజ్ నేను మళ్ళీ ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే నథింగ్ బట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఫ్రూట్స్, మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. నేమ్ ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్, నథింగ్ బట్ మనకు ఫ్రూట్స్ అనే అసలు వాల్యూలో అసలు ఫ్రూట్స్ అనేది లేదు అని చెప్పేసి వస్తుంది అనమాట. సపోజ్ మనకి ఈ ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్ అని చెప్పేసి ఎర్రర్ రాకుండా, అలానే మనము ఫ్రూట్స్ యొక్క మెమరీ స్పేస్ని డిలీట్ చేయకుండా ఉండాలి అనుకుంటే వీ కెన్ డైరెక్ట్ యూస్ క్లియర్ అనమాట. క్లియర్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ అన్ని ఎలిమెంట్స్ వెళ్ళిపోయి డిలీట్ అయిపోయి రిమూవ్ అయిపోయి ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి ఎంప్టీ లిస్ట్ అనేది చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అనమాట. లిస్ట్లో మనం ప్రతి ఒక్క ఐటెంని ఎలా లూప్ అవ్వాలి, నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్, వీ హ్యావ్ టు యూస్ ద లూప్స్ అనమాట. లూప్స్ కాన్సెప్ట్ యూస్ చేసి వీ కెన్ ఐటరేట్ త్రూ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో ఇలానే సపోజ్ మనం నేను డిస్కస్ చేసినట్టు, అంటే పాత వీడియోలో డిస్కస్ చేసినట్టు ఫర్ లూప్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి మీకు డిస్కస్ చేయండి. అక్కడ అది చూడపోయింటే మీరు చూడండి. సో ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అదే కనుక నేను జస్ట్ డైరెక్ట్గా ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నాకు 5 times ప్రింట్ అవుతుంది అనమాట. లిస్ట్ అనేది 5 times ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఓన్లీ నాకు ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలంటే ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అలానే మనము స్పెసిఫిక్ ఇండెక్స్ యూస్ చేసి మనము ఐటరేట్ చేయాలనుకున్నాను ప్రతి ఒక్క ఎలిమెంట్ని, వీ కెన్ యూజ్ ఇలా అనమాట. ఇండెక్స్ని యూస్ చేసి అలానే రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నథింగ్ బట్ 5 అని చెప్పేసి వస్తుంది. వీ హ్యావ్ టు యూస్ ట్రావెల్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. అలానే వైల్ లూప్ యూస్ చేసి కూడా మనం వీ కెన్ ట్రావెల్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.